హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మనం ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదండి. దాంట్లో భాగంగా ఆల్రెడీ 5 పేపర్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు 6th పేపర్ స్టార్ట్ చేసుకుందామండి. జిఎస్ జనరల్ అవేర్నెస్ టాపిక్ అయితే స్టార్ట్ చేసుకుందామండి. సో ఫస్ట్ 25 బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ బిగిన్ అండి. సో 51 క్వశ్చన్ చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లయర్ షోస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్. సో మనకి ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లయర్ అనేది ఎఫెక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దేని మీద చూపిస్తుంది అని అడుగుతున్నారండి. సో మనకి ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనేది ఇన్వెస్ట్మెంట్లో దేని మీద చూపిస్తుంది అంటే మనకి ఇన్కమ్ మీద చూపిస్తుందండి. సో మనకి 51కి ఆన్సర్ అవుతుంది సి, ఇన్కమ్. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే 52. ఐడెంటిఫై ద వన్ విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద అగ్రికల్చరల్ ప్రైస్ పాలసీ. సో మనకి అగ్రికల్చరల్ ప్రైస్ పాలసీకి రిలేట్ కానటువంటిది ఏంటి అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ చూద్దాం. బఫర్ స్టాక్, ఇంపోర్ట్స్, సపోర్ట్ ప్రైస్, లైసెన్సింగ్. సో మనకి ఫస్ట్ 3 అనేవి లైక్ అగ్రికల్చరల్ ప్రైస్ పాలసీలో భాగంగానే ఉంటాయండి. సో లైసెన్సింగ్ అనేది అగ్రికల్చరల్ ప్రైస్ పాలసీలో భాగం కాదు కాబట్టి మనం ఆన్సర్ అవుతుంది డి, లైసెన్సింగ్. 52కి ఆన్సర్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే 53. If the goods have negative income elasticity and positive price elasticity of demand, these are. సో ఇప్పుడు ఒక పర్టిక్యులర్ గూడ్స్కి నెగిటివ్ ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఉండి అదేవిధంగా పాజిటివ్ ప్రైస్ ఎలాస్టిసిటీ అనే లైక్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఉంటే ఆ పర్టికులర్ గూడ్స్ని ఏమంటారు అడుగుతున్నారండి. సో అటువంటి టైప్ ఆఫ్ గూడ్స్ని ఏమంటామంటే గిఫెన్ గూడ్స్ అంటారండి. సో మనకి 53కి ఆన్సర్ అవుతుంది ఏ, గిఫెన్ గూడ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే 54. ద ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్. సో మనకి ఆపర్చునిటీ కాస్ట్ ఒక ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్లో మనకి ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఏమవుతుంది అని అడుగుతున్నారు. సో మనకి వెన్ ఇట్ కెన్ ఎర్న్ ఇన్ సమ్ అదర్ యూజ్. సో మనకి ఆ ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఎలా అవుతుందంటే వాట్ ఇట్ కెన్ ఎర్న్ ఇన్ సమ్ అదర్ యూజ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అండి. సో మనకి ఆన్సర్ అవుతుంది డి. సో 55 చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫార్మ్ ఏ పార్ట్ ఆఫ్ అ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా. మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో పార్ట్ కానటువంటిది ఏంటి అని అడుగుతున్నారండి. సో చూద్దాం ఆప్షన్స్. మనకి ఏ, గోల్డ్, బి, ఎస్డిఆర్స్, సి, ఫారిన్ కరెన్సీ అసెట్స్, డి, ఫారిన్ కరెన్సీ అండ్ సెక్యూరిటీస్ హెల్డ్ బై బ్యాంక్స్ అండ్ కార్పొరేట్ బాడీస్. సో మనకి ఫారిన్ ఎక్స్చేంజ్లో పార్ట్ కానటువంటి రిజర్వ్స్ ఏంటి అంటే మనకి ఫారిన్ కరెన్సీ అండ్ సెక్యూరిటీస్ హెల్డ్ బై ద బ్యాంక్స్ అండ్ కార్పొరేట్ బాడీస్ అండి. మనకి డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది 55కి. సో నెక్స్ట్ అంటే 56. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఇష్యూడ్ బై ద కోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎ పర్సన్ ఇల్లీగల్ డిటెన్షన్. ఇన్ కేస్ ఆఫ్ అన్ ఇల్లీగల్ డిటెన్షన్ ఆఫ్ ఎ పర్సన్. ఒక పర్సన్ యొక్క ఇల్లీగల్ డిటెన్షన్ కేసులో కోర్ట్ ఇష్యూ చేసే అటువంటి వ్రిట్ ఏంటి అని అడుగుతున్నారండి ఇక్కడ. సో ఆ పర్టికులర్ వ్రిట్ ఏంటి అంటే మనకి హెబియస్ కార్పస్ అనే వ్రిట్ని లైక్ పర్సన్ డిటెన్షన్ ఇల్లీగల్ డిటెన్షన్ ఆఫ్ ఎ పర్సన్ కేసులో మనకి కోర్టుకి ఈ రైట్ అనేది ఉంటుంది, ఈ వ్రిట్ ఇష్యూ చేసే రైట్ ఉంటుంది కాబట్టి మనకి 56కి ఆన్సర్ అవుతుంది ఏ, హెబియస్ కార్పస్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 57. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ ప్రెషర్ గ్రూప్స్. సో ప్రెషర్ గ్రూప్స్కి సంబంధించినటువంటిది కింది వాటిలో ఏది కరెక్ట్ కాదు అడుగుతున్నారు. సో ఆప్షన్ చూద్దామండి. ప్రెషర్ గ్రూప్స్ ఎయిమ్ ఎట్ క్యాప్చరింగ్ గవర్నమెంట్. ప్రెషర్ గ్రూప్స్ ఎయిమ్ ఎట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రెషర్ గ్రూప్స్ ఆర్టికులేట్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇట్స్ గ్రూప్. ఫోర్త్ది, ప్రెషర్ గ్రూప్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై హోమోజెనిటీ ఆఫ్ ఇంట్రెస్ట్. సో మనకి ఇక్కడ చూస్తే నాట్ ట్రూ అని అడిగారు కదండి. సో నాట్ ట్రూ అంటే ఎయిమ్ ఎట్ క్యాప్చరింగ్ గవర్నమెంట్ అయితే మనకి ప్రెషర్ గ్రూప్స్ యొక్క ఎయిమ్ కాదండి. ఎయిమ్ ఎట్ క్యాప్చరింగ్ గవర్నమెంట్ కాదు కాబట్టి మనకి నాట్ ట్రూ అని అడిగారు కాబట్టి మనకి ఆన్సర్ అవుతుంది ఏ, ప్రెషర్ గ్రూప్స్ ఎయిమ్ ఎట్ క్యాప్చరింగ్ గవర్నమెంట్ అనేది తప్పు అవుతుంది. సో మనకి 57కి ఆన్సర్ అవుతుంది ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే 58. Under which article of the Indian Constitution the decision of the Central Administrative Tribunal can be challenged in the Supreme Court. సో మనకి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ జారీ చేసే ఇచ్చినటువంటి డెసిషన్ మీద ఛాలెంజ్ చేసే సుప్రీంకోర్టుకి ఛాలెంజ్ చేసే రైట్ అనేది ఏ పర్టికులర్ ఆర్టికల్ ద్వారా మనకి కాన్స్టిట్యూషన్లో ఉంది అంటే మనకి ఆ పర్టికులర్ ఆర్టికల్ వచ్చి 323A ప్రకారం మనకి సుప్రీంకోర్టు అనేది ఛాలెంజ్ చేసే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యొక్క డెసిషన్ని ఛాలెంజ్ చేసే రైట్ అనేది ఉందండి. సో మనకి ఆన్సర్ అవుతుంది 323A. 58కి ఆన్సర్ అవుతుంది ఏ. సో నెక్స్ట్ అంటే 59. విచ్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ప్లూరల్ ఎగ్జిక్యూటివ్. ప్లూరల్ ఎగ్జిక్యూటివ్కి ఎగ్జాంపుల్ ఏంటి కింద కంట్రీస్లో అడుగుతున్నారు. సో మనకి స్విట్జర్లాండ్ అనేది ప్లూరల్ ఎగ్జిక్యూటివ్ కింద వస్తుందండి. సో మనకి ఆన్సర్ అవుతుంది డి, స్విట్జర్లాండ్. 60 క్వశ్చన్. ద కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ incorporated in the Constitution of India was borrowed from the Constitution of. మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి కదండి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఆ పర్టికులర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది ఏ పర్టికులర్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకుంది ఇండియా అని అడుగుతున్నారు. సో మనకి అవి మనం ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది కాబట్టి మనకి 60కి ఆన్సర్ అవుతుంది డి, ఐర్లాండ్.
సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 61. ద పేష్వాషిప్ వాస్ అబాలిష్డ్ బై ద బ్రిటిష్ అట్ ద టైమ్ ఆఫ్ పేష్వా. ఏ పేష్వా టైంలో మనకి పేష్వాషిప్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ అబాలిష్ చేసింది అడుగుతున్నారండి. సో మనకి బాజీరావ్ 2 టైంలో ఆ పర్టికులర్ పేష్వా టైంలో మనకి ఈ పర్టికులర్ పేష్వాషిప్ అనేది అబాలిష్ చేయడం జరిగింది కాబట్టి మనకి 61కి ఆన్సర్ అవుతుంది డి బాజీరావ్ 2. సో నెక్స్ట్ అండి 62. కింగ్ కరవేలా వాజ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ద చేడి డైనెస్టీ ఆఫ్. సో ఈ పర్టికులర్ కింగ్ కరవేలా ఏ పర్టికులర్ చేడి డైనెస్టీకి గ్రేటెస్ట్ రూలర్ అని అడుగుతున్నారండి. సో మనకి కళింగ డైనెస్టీకి చేడి డైనెస్టీ ఆఫ్ కళింగ యొక్క చేడి డైనెస్టీలో కింగ్ కరవేలా అనేది గ్రేటెస్ట్ రూలర్ అనమాట. సో మనకి 62కి ఆన్సర్ అవుతుంది కళింగ. సో నెక్స్ట్ అండి 63. హూ కాయిన్ ద నేమ్ పాకిస్తాన్. సో మనకి పర్టికులర్ పాకిస్తాన్ అనే నేమ్ ఎవరు కాయిన్ చేశారు, లైక్ ఎవరు ఇచ్చారు అని అడుగుతున్నారండి. సో మనకి 63కి ఆన్సర్ అవుతుంది చౌదరి రెహమత్ అలీ గారు మనకి పర్టికులర్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో చౌదరి రెహమత్ అలీ పాకిస్తాన్ అనే నేమ్ని తను ఇవ్వడం జరిగింది. సో మనకి 63కి ఆన్సర్ అవుతుంది డి చౌదరి రెహమత్ అలీ. సో నెక్స్ట్ అండి 64. బై విచ్ చార్టర్ యాక్ట్ ద ఈస్ట్ ఇండియా కంపెనీస్ మోనోపోలీ ఆఫ్ ట్రేడ్ విత్ చైనా కేమ్ టు అన్ ఎండ్. ఏ పర్టికులర్ చార్టర్ యాక్ట్ ద్వారా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపోలీ ట్రేడ్, చైనాతో ఉండేటువంటి మోనోపోలీ ట్రేడ్ అనేది ఎండ్ అయింది అని అడుగుతున్నారు. సో మనకి ఆ పర్టికులర్ చార్టర్ యాక్ట్ వచ్చి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 యాక్ట్ ద్వారా మనకి పర్టికులర్ మోనోపోలీ అనేది ఎండ్ అయిందండి. సో మనకి 64కి ఆన్సర్ అవుతుంది సి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 65. ద ఐడియా ఆఫ్ ఫెడరేషన్ వాస్ ఫస్ట్ ప్రపోజ్డ్ ఇన్. సో మనకి పర్టికులర్ ఐడియా ఆఫ్ ఫెడరేషన్ అనేది ఏ పర్టికులర్ దాంట్లో మనకి ఫస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది అడుగుతున్నారండి. సో మనకి ఐడియా ఆఫ్ ఫెడరేషన్ అనేది మనకి నెహ్రూ రిపోర్ట్ ఆఫ్ 1928లో మనకి ప్రపోజ్ చేయడం జరిగింది కాబట్టి మనకి 65కి ఆన్సర్ అవుతుంది డి నెహ్రూ రిపోర్ట్ ఆఫ్ 1928. సో నెక్స్ట్ అండి 66. ఇన్ యాన్యులర్ ప్యాటర్న్ రివర్స్ ఫ్లో. సో మనకి యాన్యులర్ ప్యాటర్న్లో రివర్స్ అనేవి ఎలా ఫ్లో అవుతాయి అని అడుగుతున్నారండి. సో మనకి యాన్యులర్ ప్యాటర్న్లో రివర్స్ అనేవి రింగ్ లాగా ఫ్లో అవుతాయండి. సో మనకి 66కి ఆన్సర్ అవుతుంది సి లైక్ ఏ రింగ్. సో నెక్స్ట్ అండి 67. పోర్ట్స్ ఆఫ్ ది బాల్టిక్ సీ రిమైన్ ఓపెన్ ఫర్ ట్రేడ్ ఈవెన్ డ్యూరింగ్ వింటర్ బికాస్ మనకి ఆ బాల్టిక్ సీ అనేది మనకి టాప్లో ఉంటుంది కదండి, లైక్ వింటర్లో అది అంతా ఫ్రీజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. ఈవెన్ దెన్ మనకి వింటర్ సీజన్ అయినప్పటికీ మనకి ఆ ట్రేడ్కి పాసిబుల్ అవుతుంది ఈ బాల్టిక్ సీలో ఉండేటువంటి పోర్ట్స్ అనేవి. ఎందువల్ల రీజన్ ఏంటి అని అడుగుతున్నారండి. సో మనం ఇక్కడ ఏంటంటే ఎందువల్ల అంటే మనకి నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ ద్వారా ఒక వార్మ్ ఓషన్ కరెంట్ అనేది మనకి ఆ పర్టికులర్ రీజియన్లో ఫ్లో అవుతుందండి. సో ఆ పర్టికులర్ రీజియన్లో ఫ్లో అవ్వడం వల్ల ఆ పర్టికులర్ ఏరియా అనేది ఆ సీ అనేది గడ్డగట్టకుండా ఉంటుందన్నమాట. సో అందుకే ఆ పోర్ట్స్ అనేవి ఫంక్షనల్గా ఉంటాయి. సో ఆ పర్టికులర్ రీజన్ వల్ల మనకి ఆ పోర్ట్స్ అనేవి లైక్ ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట, ట్రేడ్ ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ ఏ వార్మ్ ఓషన్ కరెంట్ ఫ్లోస్ ఇన్ ద రీజియన్. సో అది బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 67కి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ అండి 68. ద క్లైమాటిక్ జోన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్. సో ఈ పర్టికులర్ క్లైమాటిక్ జోన్స్ అనేది దేన్ని బేస్ చేసుకొని క్లాసిఫై అవుతాయి అని అడుగుతున్నారండి. సో మనకి దేన్ని బేస్ చేసుకొని అంటే రెయిన్ఫాల్ బేస్ చేసుకొని ఈ పర్టికులర్ క్లైమాటిక్ జోన్స్ అనేవి క్లాసిఫై అవ్వడం జరుగుతుంది. సో మనకి 68కి ఆన్సర్ అవుతుంది సి రెయిన్ఫాల్. సో నెక్స్ట్ అండి 69. మేజర్ సౌత్ వెస్ట్ ఏషియన్ ఆయిల్ ఫీల్డ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్. సో మనకి ఏషియాలో సౌత్ వెస్ట్ సైడ్ తీసుకుంటే మనకి మేజర్ ఆయిల్ ఫీల్డ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో అడుగుతున్నారండి. సో మనకి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఆప్షన్, మనకి పర్షియన్ గల్ఫ్ దగ్గర మనకి ఈ పర్టికులర్ ఆయిల్ ఫీల్డ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి షోర్ రీజియన్స్ ఆఫ్ పర్షియన్ గల్ఫ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది 69కి. సో 70 క్వశ్చన్ అండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ గెలీలియన్ శాటిలైట్ ఆఫ్ జూపిటర్. సో జూపిటర్కి సంబంధించినటువంటి శాటిలైట్స్లో గెలీలియన్ శాటిలైట్ కానటువంటిది ఏంటి అడుగుతున్నారండి. సో మనకి ఆ పర్టికులర్ ఆప్షన్స్లో డెయిమోస్ అనేది మనకి గెలీలియన్ శాటిలైట్ ఆఫ్ జూపిటర్ కాదు అండి. సో మనకి 70కి ఆన్సర్ అవుతుంది డి డెయిమోస్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 71. మెంబ్రెయిన్ లిపిడ్స్ ఆఫ్ చిల్ సెన్సిటివ్ ప్లాంట్స్ కంటైన్. సో మనకి ఆ చిల్ సెన్సిటివ్ ప్లాంట్స్ యొక్క మెంబ్రెయిన్ లిపిడ్స్లో ఏముంటుంది అడుగుతున్నారండి. సో అవి హై ప్రపోర్షన్ ఆఫ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ని కలిగి ఉంటాయండి అవి. సో మనకి హై ప్రపోర్షన్ ఆఫ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి మనకి 71కి ఆన్సర్ అవుతుంది డి హై ప్రపోర్షన్ ఆఫ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సో నెక్స్ట్ అండి 72. రెస్పిరేషన్ ఇస్ రిగార్డెడ్ యాజ్ ఏ. సో మనకి రెస్పిరేషన్ అనేది ఎలా కన్సిడర్ చేస్తాము అంటే మనకి అదొక క్యాటబాలిక్ ప్రాసెస్ అండి. సో మనకి రెస్పిరేషన్ అనేది క్యాటబాలిక్ ప్రాసెస్ కాబట్టి 72కి ఆన్సర్ అవుతుంది బి క్యాటబాలిక్ ప్రాసెస్. సో నెక్స్ట్ అండి 73. ద స్ట్రక్చర్ విచ్ హెల్ప్స్ ఇన్ ద న్యూట్రిషన్ ఆఫ్ ది ఎంబ్రియో ఈస్. సో మనకి ఆ స్ట్రక్చర్ అనేది ఆ ఎంబ్రియోకి న్యూట్రిషన్ అందించేటువంటి స్ట్రక్చర్ని ఏమంటారు అంటే మనకి దాన్ని యోగ్ శాక్ అంటారండి. సో మనకి 73కి ఆన్సర్ అవుతుంది ఏ యోగ్ శాక్.
సో నెక్స్ట్ అండి 74, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ద రెగ్యులేటింగ్ సెంటర్ ఫర్ స్వాలోయింగ్ అండ్ వామిటింగ్. సో మనకి ఏ పర్టికులర్ హ్యూమన్ బ్రెయిన్ యొక్క ఏ పార్ట్ అనేది స్వాలోయింగ్కి కానీ అదేవిధంగా వామిటింగ్కి కానీ మనకి రెగ్యులేట్ చేసేటువంటి సెంటర్గా యాక్ట్ అవుతుంది అడుగుతున్నారు. సో మనకి ఆ పర్టికులర్ సెంటర్గా యాక్ట్ అయ్యే పార్ట్ వచ్చి మనకి మెడుల్లా అబ్లాంగేటా అండి. సో మనకి 74కి ఆన్సర్ అవుతుంది సి, మెడుల్లా అబ్లాంగేటా. సో నెక్స్ట్ అండి 75, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అనిమల్స్ ఈజ్ డివోయిడ్ ఆఫ్ లేటరల్ లైన్ సెన్స్ ఆర్గాన్. సో మనకి ఏ పర్టికులర్ అనిమల్స్లో డివోయిడ్ ఆఫ్ లేటరల్ లైన్ సెన్స్ ఆర్గాన్ అనేది ఉంది అడుగుతున్నారండి. సో మనకి ఆ పర్టికులర్ది వచ్చి మనకి సీ హార్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మనకి 75కి ఆన్సర్ అవుతుంది సి, సీ హార్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. లైక్ ఫస్ట్ 25 బిట్స్ అయితే మనం ఈరోజు వీడియోలో కవర్ చేసుకున్నాం. సో నెక్స్ట్ 25 బిట్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.